మొన్నటి నుంచి అందరికీ $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది ఏంటంటే ఆర్కే గారు రాసినటువంటి ఎడిటోరియల్ కాలం కొత్త పలుకులో మన సండే రాసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదరడంలో ఒక గవర్నర్ ప్రధాన పాత్ర పోషించారు. సదరు గవర్నర్పై ప్రధాని మోడీకి గురి ఉంది. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఆయనకు ఓ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు పొడగెట్టని ప్రధాని మోడీకి గవర్నర్ నచ్చజెప్పారు. ఫలితంగా సదరు గవర్నర్కు చంద్రబాబుకి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో స్థూలంగా ఏకాభిప్రాయం కుదరడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇది ఇప్పుడు ఎవరు ఈ గవర్నరు? 3 గవర్నర్లు తెలుగు వాళ్ళు ఉన్నారు. బండారు దత్తాత్రేయ ఉన్నారు, హరిబాబు ఉన్నారు, ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. ఈ 3లో ఎవరైనానా? ఆర్ఎస్ఎస్తో సంబంధాలంటే వీళ్ళ 3కే ఉంటాయి. ఇప్పుడున్న గవర్నర్ నజీర్కి అయితే అట్లాంటి డీలింగ్స్ లేవు. ఇంకోటి, నరేంద్ర మోడీకి నచ్చ చెప్పగలిగినటువంటి స్థాయి వీళ్ళ 3కు ఉందా? వీళ్ళ 3 కూడా నరేంద్ర మోడీ ముందు కాస్త గౌరవంగా విధేయంగా ఉండేవాళ్ళు. కాస్త పెద్దరికపు వయస్సుతో ఆర్ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలిగినటువంటి వ్యక్తి దత్తాత్రేయ. చంద్రబాబు గారితో మంచి సాన్నిధ్యం ఉంది. ఆయన లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? ఇది తెలియాల్సి ఉంది.